బోధన్ పట్టణ 16వ వార్డులో పెద్దపోచమ్మ ఆలయ పునర్నిర్మాణం పూర్తి కావడంతో మహాలక్ష్మి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 23న విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ మహోత్సవం నిర్వహిస్తున్నారు. 3 రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు జరగనున్నాయి. 21న దేవతా ఊరేగింపు, గోపూజ, 22న హోమము, 23న యంత్ర శిఖర విగ్రహ ప్రతిష్టాపనతో పాటు అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని కమిటీ ప్రకటించింది. ఈ మహోత్సవానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన సలహాదారు, స్థానిక ఎమ్మెల్యే పొద్దుటూరు సుదర్శన్ రెడ్డి, పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ హాజరవుతారని సభ్యులు తెలిపారు. గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందాలని కమిటీ కోరింది. ఈ కార్యక్రమ ఏర్పాట్లలో కమిటీ అధ్యక్షుడు గంగాధర్ పట్వారి, ప్రధాన కార్యదర్శి బీర్కూర్ శంకర్, కోశాధికారి శ్రీనివాస్, సభ్యులు సంగ్రామ్, పోషెట్టి, బాలకృష్ణ, మారుతి మందిరం మాజీ చైర్మన్ గుండెడి శంకర్, గ్రామ ప్రముఖులు పాల్గొన్నారు. 22, 23 తారీఖులలో హవనము మన ప్రతిష్టాపన 23 తారీఖు చేయాలని వేదమూర్తులకు పండితులు నిర్ణయించినారు. దాని ప్రకారం 23 తారీఖున అమ్మవారి ప్రతిష్టాపన జరుగును. కావున తమరందరూ ప్రజలంతా వచ్చి ఈ అమ్మవారి ప్రసాదం తీసుకోగలరు 23 తేదీన. కావున మీ అందరికీ నా తరఫున ఆహ్వానం పలుకుతున్నాను. 23వ తారీఖున మన క్యాబినెట్ ర్యాంక్ సుదర్శన్ రెడ్డి గారు కూడా వస్తున్నారు. ఎంపీ గారికి కూడా రమ్మని చెప్పినాము. కాబట్టి మీరందరూ తప్పనిసరిగా రావాలని కోరుతున్నాను. బోధన్ పట్టణంలోని పోస్టాఫీస్ వద్ద పెద్ద పోచమ్మగా తల్లి విగ్రహ ప్రతిష్టాపన ఈ నెల 21, 22, 23 తారీఖు రోజున వేద పండితులైన అంతు మహారాజు గారి కరకముల చేత విగ్రహ ప్రతిష్టాపన చేయబడుతున్నది. కావున ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క ప్రార్థన. ఇది అదేవిధంగా బోధన పట్టణంలోని విలేజ్ కమిటీ మహాలక్ష్మి ట్రస్ట్ నుంచి పెద్ద పోచమ్మ మందిర నిర్మాణము పునర్నిర్మాణము చేయబడినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన క్యాబినెట్ మినిస్టర్ అయినటువంటి సుదర్శన్ రెడ్డి గారు, మరి నిజామాబాద్ ఎంపీ గారు ధర్మపురి గారు విచ్చేస్తున్నారు. కనుక ప్రజలందరూ అధిక సంఖ్యలో పాల్గొనాలని మా యొక్క విన్నపం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.